వైజాగ్ వేదికగా జరిగిన రెండవ టెస్టులో సమిష్టిగా చెలరేగిన టీమిండియా 106 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో హైదరాబాద్ టెస్టు పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు 5 టెస్టుల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల జల్లు కురిపించడమే కాకుండా తమ లోపాలను ఎత్తి చూపించాడు. అసలు ఇంతకీ బెన్ స్టోక్స్ ఏమన్నాడంటే, భారత్ విధించిన 399 పరుగుల లక్ష్యాన్ని మేము చాలా ఈజీగా ఛేదించగలం అని బాగా గట్టిగా నమ్మాం. ఇలాంటి సవాళ్లను స్వీకరించడం మాకు కొత్తేమీ కాదు. గతంలో ఇటువంటి తరహా మ్యాచ్ల్లో మేము విజయం సాధించాం. స్కోర్ బోర్డు ఒత్తిడి ఉన్నప్పుడే మనలోని అత్యద్భుతమైన ఆట తీరు బయటపడుతుంది. వ్యక్తిగతంగా రాణించే ఆస్కారమూ లభిస్తుంది. ఈ తరహా మైండ్ సెట్తోనే గత మ్యాచ్లో భారత్ను ఓడించి వారిని ఒత్తిడిలోకి నెట్టాం. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్లో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాం. ఇక విదేశాల్లో ఎలా ఆడాలనే దానిపై కెప్టెన్గా నాకు ఎవరూ ఎలాంటి సూచనలు చేయలేదు. ఈ పర్యటనకు మేము ఒక టాస్క్లా భావించాం. మా ముందు 330 పరుగుల ప్లస్ లక్ష్యం నమోదవుతుందని ముందే ఊహించాం. అయితే జస్ప్రీత్ బుమ్రా తక్కువ మనిషి కాదు. అతను పెట్టిన ఒత్తిడి మాకు చాలా రేర్గా ఒక బౌలర్ మా మీద ఒత్తిడి తీసుకొస్తాడు. మా జట్టులో ప్రతి ఒక్కరూ నాణ్యమైన ఆటగాళ్లే. అనుభవం లేని మా స్పిన్ అటాక్తో బరిలోకి దిగడాన్ని నేనే సవాలుగా తీసుకోవటం లేదు. వారితో బరిలోకి దిగేందుకు ఇష్టపడుతున్నాను. టామ్, బ్యాష్, రెహాన్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆదివారం అసాధారణ ప్రదర్శనతో భారత బ్యాటర్లను కట్టడి చేశాం. బౌలింగ్లో ఎంతో పరిణితి, నైపుణ్యం మా వాళ్ళు చూపించారు. జేమ్స్ ఆండర్సన్ ఒక అసాధారణమైన బౌలర్. జేమ్స్, బుమ్రాలు దిగ్గజ బౌలర్లు. వాళ్ళతో పెట్టుకోవడం బ్యాటర్స్కు చాలా పెద్ద సవాలే. బుమ్రాను మెచ్చుకోకుండా ఉండలేం. తను ప్రత్యర్థి జట్టులో ఉన్నా కూడా అతన్ని మెచ్చుకోవాల్సిందే. అలాంటి బౌలర్ మా జట్టులో కూడా జేమ్స్ ఆండర్సన్ అని చెప్పొచ్చు. బుమ్రా అసాధారణ ప్రదర్శనతోని ఇంగ్లాండ్ విజయావకాశాలు దెబ్బతిన్నాయి అంటూ బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు.